హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిఖిల్ ర్యాండీ. ఈరోజు నేను మీకు పేటిఎం అనేది ఎలా యూస్ చేయాలి, మనీ యాడ్ ఎలా చేయాలి అండ్ దాన్ని మనీ అవతల వాళ్ళకి ఎలా పే చేయాలి, లేదా మనం బ్యాంక్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేదాన్ని నేను మీకు ఈరోజు చూపిస్తాను. ముందుగా మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఒక ఆండ్రాయిడ్ మొబైల్లో పేటిఎం అని టైప్ చేద్దాం. పేటిఎం ఫస్ట్ వచ్చింది చూసారా, పేటిఎం అనేది. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు వచ్చేసి దాంట్లో ఒక అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఉంది, నిఖిల్ ర్యాండీ అనేది నా అకౌంట్. దీంట్లోంచి ముందుగా మనం అమౌంట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఇక్కడ పైన మనకి యాడ్ మనీ అనేది కనిపిస్తుంది చూసారా. ఈ యాడ్ మనీ అనేది దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఎంత యాడ్ చేసుకోవాలి అనేది అడుగుతుంది అనమాట. సో అప్పుడు మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 80 రూపీస్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి మనం దాని తర్వాత క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్, మన దగ్గర అందరూ మ్యాక్సిమం వాడేది డెబిట్ కార్డ్స్ అనమాట. సో ఇక్కడ మన డెబిట్ కార్డ్ మీద ఉన్న ఫుల్ డిజిట్ నెంబర్ అంటే 16 డిజిట్ నెంబర్ ఉంటుంది. దాన్ని మనం ఎంటర్ చేసి ఎంఎం అనే ఉండే చోట మనం ఎక్స్పైరీ డేట్ అనేది క్రెడిట్ కార్డ్ మీదే ఉంటుంది. ఎంఎం అనే చోట మంత్, వైవై అనే చోట ఇయర్, డెబిట్ కార్డుకి బ్యాక్ సైడ్ వచ్చేసి సివివి నెంబర్ అనేది ఉంటుంది. 3 డిజిట్ నెంబర్ అనమాట. ఆ డిజిట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు యాడ్ మనీ అనే దాని మీద మనం ట్యాప్ చేయాలి. యాక్చువల్గా నేను ఏం ఎంటర్ చేయలేదు కాబట్టి వస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందే యూజ్ చేసి ఉంటే కనుక మనకి కార్డ్స్ అనేవి ఇలా సేవ్ అవుతాయి. ఆల్రెడీ నేను కార్డ్స్ అనేవి యూజ్ చేశాను కాబట్టి ఇది నా ఆంధ్ర బ్యాంక్ కార్డ్ అనమాట. సో నేను అక్కడ ఎంటర్ చేశాను, కార్డ్ సేవ్ అయింది. ఇలా జస్ట్ ఇక్కడ సివివి నెంబర్ అనేది ఒకటి నేను ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ చేశాను, ప్రొసీడ్ అని చెప్పి ట్యాప్ చేశాను. సో ఇది ఈ పేజ్ నుంచి రీడైరెక్ట్ అవుతుంది అనమాట, మన బ్యాంక్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. నాది ఆంధ్ర బ్యాంక్ కాబట్టి ఇది రూపేకి కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు రూపే కార్డ్స్ అన్నిటికీ ఖచ్చితంగా రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ, 1 టైం పాస్వర్డ్ అనేది జనరేట్ అయ్యి వస్తుంది అనమాట. సో నాకు వచ్చింది చూసారా పైన 791753 సబ్మిట్ కొట్టాను. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనం 1 టైం పాస్వర్డ్ ఆథరైజ్ చేసాం కాబట్టి అమౌంట్ అనేది చూసారా మన బ్యాంకులోంచి దీంట్లోకి కట్ అయింది అనమాట. బ్యాంకులో కట్ అయ్యి పేటిఎం వ్యాలెట్లో యాడ్ అయింది. ఇంతకుముందు 20 ఉండాల్సిన మన అమౌంట్ ఇక్కడ 100 అయింది. ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది చూసారుగా, బ్యాంక్లో అమౌంట్ కట్ అయినట్టు, పేటిఎంలో వ్యాలెట్లో యాడ్ అయినట్టు మనకు పైన మెసేజ్ వస్తున్నాయి అన్నమాట. సో ఇది మనకి యాడ్ అయిందా లేదు ఇంకో కన్ఫర్మేషన్ అంటే ప్రొఫైల్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎంత అమౌంట్ యాడ్ అవుతుంది అనేది కనిపిస్తుంది. 100 రూపీస్ అనేవి ఉన్నాయి నా దాంట్లో. సో ఇప్పుడు మనం ఈ అమౌంట్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ అనేది ఇప్పుడు అందరూ యూజ్ చేసేది ఏంటంటే ప్రతి షాప్స్ దగ్గర పేటిఎంతో చెల్లించవచ్చు లేదా పేటిఎం యాక్సెప్టెడ్ హియర్ అని కనిపిస్తుంది. సో అక్కడ మనం ఏం చేయాలంటే మన పేటిఎంలో ఉన్న మనీని వాళ్ళకి పంపించాలంటే ఇక్కడ పే అనేది ఒకటి కనిపిస్తుంది చూసారా. ఈ పే అనే దాని మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పేటిఎం యాక్సెప్టెడ్ హియర్ అనే చోట మనకి ఇది కనిపిస్తుంది అనమాట, క్యూఆర్ కోడ్ అనేది. ఆ క్యూఆర్ కోడ్ ఇక్కడ స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకోగానే ఎంత అమౌంట్ పంపించాలి అని అడుగుతుంది. లేదు మనం ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి నెక్స్ట్ కొడితే ఇక్కడ ఎంత అనేది అమౌంట్ ఎంటర్ చేయాలి. 100 రూపీస్. డన్. మనం ఎందుకు పంపిస్తున్నాం అనేది కూడా జస్ట్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సెండ్ కొట్టినట్లయితే అవతల వాళ్ళకి ఈ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇది నా ఫ్రెండ్ నెంబర్, నేను హైడ్ చేస్తున్నాను. సెండ్ కొట్టినట్లయితే
వెళ్ళిపోతుంది. సో అమౌంట్ అనేది పెయిడ్ అనమాట. సో దానికి ఇంకేం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇది మనం బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పాస్బుక్ అనేది ఉంది చూసారు. ఈ పాస్బుక్ అనే దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు అవైలబుల్ ఎంత బ్యాలెన్స్ ఉన్నది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మన దాంట్లో ఇందాక ఆల్రెడీ మనం చూసాము 100 రూపీస్ అనేది మన దాంట్లో అమౌంట్ ఉంది. సో ఈ 100 రూపీస్ని బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయాలి. బ్యాంక్ చూసారా 100 రూపీస్ అనేది వచ్చింది కదా. దీన్ని మనం సెండ్ మనీ అనేది ఇక్కడ ఉంది చూసారా, సెండ్ మనీ. ఈ సెండ్ మనీ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే సెండ్ మనీ ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ టు బ్యాంక్ అంటే ట్రాన్స్ఫర్ అని చెప్పి మనం ట్యాప్ చేయాలి. ఎంత అమౌంట్ మినిమం 100 నుంచి మనం 5,000 వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో 100 అనేది నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అండ్ అకౌంట్ నెంబర్, ఇక్కడేమో అకౌంట్ హోల్డర్ నేమ్ ఇవ్వాలి, అకౌంట్ నెంబర్ అనేది ఏ బ్యాంక్ సంబంధించింది అయితే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. అండ్ మోర్ ఓవర్ కింద వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఒక్కొక్క బ్యాంకుకి సమ్ బ్రాంచెస్కి ఉంటాయన్నమాట. మన పాస్బుక్ మీద ఉంటుంది. లేదు అన్నట్లయితే మనం ఆన్లైన్లో సెర్చ్ చేసిన ఐఎఫ్ఎస్సి కోడ్ దొరుకుతుంది. దాన్ని అక్కడ క్లిక్ చేసినట్లయితే ఇది వెరిఫై కూడా చేస్తుంది. ఇక్కడ కరెక్ట్గా ఐఎఫ్ఎస్సి కోడ్ కాదా అనేది ఇక్కడ వెరిఫై చేస్తుంది. సో అండ్ ఇక్కడ వాట్ ఈజ్ ఇట్ ఫర్ అంటే మీరు ఎందుకు పంపిస్తున్నారు అనేది. సో అక్కడ వచ్చేసి నిఖిల్ ర్యాండీ ఛానల్. సో నిఖిల్ ర్యాండీ ఛానల్ అని టైప్ చేస్తాను. ఇక్కడ సెండ్ అని కనుక మనం ట్యాప్ చేసినట్లయితే పేటిఎం నుంచి 100 రూపీస్ అనేది మన బ్యాంక్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. చూద్దాం. ఇదిగోండి మనం పలానా అకౌంట్ నెంబర్కి పేటిఎం అనేది 100 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసిందనమాట. మొత్తం క్లియర్గా వస్తుంది. మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మన పేటిఎం వ్యాలెట్ 100 రూపీస్లోనే ఉంది. ఇంకా అంటే రిఫ్లెక్ట్ అనేది అవ్వాలి. చూసారు ఇప్పుడు రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి 0 రూపీస్ మాత్రమే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇలాగ మనం పేటిఎంని యూజ్ చేసుకోవచ్చు. పేటిఎం వ్యాలెట్ వచ్చేసి మనకి మంత్లీ 20,000 లిమిట్ ఇస్తుంది. సో ఇలాగ ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్లోంచైనా అమౌంట్ తీసుకోవచ్చు, ఏ బ్యాంక్లోంచైనా ఈ అమౌంట్ పంపించవచ్చు. అండ్ పేటిఎం యాక్సెప్టెడ్ హియర్ అని ఉన్న ప్రతి చోట మనం పే చేయొచ్చు. సో ఇంత యూస్ఫుల్గా ఉండి పేటిఎంని అందరూ యూజ్ చేస్తారు. కొంతమంది తెలియదు కాబట్టి ఈ పేటిఎం వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే kindly like and subscribe my channel, Nikhil Randy. Thank you.